కేసీఆర్ గారి నాయకత్వం. రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా. రైతు ఏడ్చిన రాజ్యం, రైతు ఏడ్చిన రాజ్యం, రైతు ఏడ్చిన రాజ్యం, రైతు ఏడ్చిన రాజ్యం, రైతు ఏడ్చిన రాజ్యం. ఖబర్దార్ 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 ఖబర్దార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. మొత్తానికి రైతులను అరిగోస పెట్టుకుంటుంది. రైతులని ఇలా పంట మొదలుపెట్టిన కాడి నుంచి యూరియా ఇయ్యలేదు, రైతు భరోసా ఇయ్యలేదు, రైతు బీమా క్యాన్సిల్ చేసిండ్రు. అన్నీ పోతావే. ఆఖరి కనీసం 6 కాలం కష్టపడి, ఈ 4 నెలల కాలంలో కష్టపడి, ఎప్పుడు నాటేసిన కాడి దున్నిన కాడి నుంచి మొదలు పెడితే, నాటేసిన కాడి నుంచి మొదలు పెడితే, బరి కోసిన కాడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కష్టపడి వడ్లు పండిస్తే రైతుకి ఇవాళ ఏం మిగిలిందంటే నిరాశ, నిస్పృహలు, రైతు ఆత్మహత్యలు. రేవంత్ రెడ్డి పాలనలో గొప్పలు చెప్పుకున్నాడు. అప్పుడు పాదయాత్రలో రైతు మన పాదయాత్రలో ఏం చేసిండంటే, నేను రైతు బిడ్డను, నేను నాటెత్తన చూడు అని చెప్పి నాటేసిండు. ఇప్పుడు ఇలా చేసేది ఏంది? రాష్ట్రం అంతా రైతులు అల్లా కల్లోలమై అవి గోసపడతా ఉంటే నువ్వు అక్కడ ప్రగతి భవన్లో కూర్చొని, సెక్రటరీలో కూర్చొని 80% కొన్నామని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నావు. కానీ ఇక్కడ వచ్చి చూడు, ఇలా లారీలు దిక్కులేక ఇప్పుడు కింటాలు మొత్తం ధాన్యం తూకం వేసిన వాటికి లారీలు దిక్కులేక ఇళ్ళనే ఉన్నాయి. లారీ ఎక్కేంత వరకు, అక్కడ దిగేంత వరకు రైతు బాధ్యత. ఎంత గోసపడతా ఉన్నారంటే ఒక్కొక్క రైతు దాదాపు నెల రోజులు అవుతుంది, ఇప్పటికీ 20 రోజులు అవుతుంది. ఇంకా 20 రోజులు అయితే కానీ ధాన్యం కొనుగోలు అయ్యేటట్లేదు. 80% కొన్నావు కాదు, ఇవాళ 25% కూడా కొనలేదు. 80% ధాన్యం కళ్ళాలలో ఉన్నాయి. సగం తూకం లారీలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. కొంతమంది రైతులు పైసలు పోగేసుకొని ప్రైవేట్ లారీలు తెచ్చుకొని కూడా జొక్కపోతా ఉన్నారు. మరి ఏం చేస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు. నీ అధికార యంత్రాంగం ఎక్కడ పోయింది? నీ ఎమ్మెల్యేలు ఎక్కడ వేరు? నీ మంత్రులు ఎక్కడ వేరు? అసలు నువ్వు ఎప్పుడన్నా రైతుల గురించి సమీక్ష చేసినావా అని అడుగుతా ఉన్నావు. రైతుల కల్లాల, ఐకేపీ కల్లాలలో ఎంత సరుకు ఉంది, ఎంత ధాన్యం ఉంది, రోజు ఎన్ని లారీలు వస్తున్నాయి, రోజు ఎంత తూకం అవుతుంది అని ఎప్పుడైనా సాయంత్రం పూట రివ్యూ తెప్పించుకుంటున్నావా అని అడుగుతున్నావు. రైతులు ఇవాళ ఎంత అరిగోస పడతా ఉన్నారంటే దాదాపు ఇంకా 20 రోజులు అవుతాయి, ఇంకో 4 రోజులు, ఇంకా 20 రోజులు అయితే కానీ రైతులు ధాన్యం తూకాలు అయ్యేటట్లేవు. కానీ 4-5 రోజులు అయితే ఇది ఇప్పుడు రోహిణి కార్తీకం అవుతుంది. ఋతుపవనాలు దగ్గరకు వచ్చినాయి. ఋతుపవనాలు ఏంటంటే 26 తారీఖు నుంచి ఋతుపవనాలు వస్తాయి. ఇవాళ 6 కాలం కష్టపడి రైతు పంట పండించి ఇక్కడికి తెచ్చి కొనే దిక్కు లేక, కొనే స్థితి లేక, లేక ధాన్యం ఖరాబ్ చేసుకుంటే రైతు గుండె ఎంత ఆత్మ క్షోభిస్తుంది అని అడుగుతా ఉన్నాం. అట్లనే చాలా మంది రైతు కుప్పల మీద, ఈ ధాన్యం కుప్పల మీద అరిగోసపడి ఆ బాణ వస్తూ ఉంటే తడిసిన ధాన్యాన్ని చూసి గుండె ఆగిపోయి చచ్చిపోయిన రైతుల సంగతి ఏందని అడుగుతా ఉన్నాం. ఇలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కనీసం ఇప్పటికే అదనంగా ఇప్పుడు ఒక బస్తాకు 4 కిలోలు అంట తరుగు అంటే ఒక 100 క్వింటాలు పండించిన రైతుకి ఏం మిగులుతుందంటే రేవంత్ రెడ్డి పాలన లోపల ఏం మిగులుతా ఉందంటే 100 క్వింటాలు పండించిన రైతుకు 10 క్వింటాల తరుగు ఇక్కడనే విక్తుంది. అంటే 23,000 రూపాయలు కళ్ళంలో దోపిడికి గురవుతాడు. అంటే రైతు గురించి నీకెంత ప్రేమ, అభిమానం ఉంది అని చెప్పి ఇక్కడ నిదర్శనం కనిపిస్తుంది. ఏనాడైనా రివ్యూ చేసి రైతుకి ఏం జరుగుతుంది, రైతు పంట ఎవరు కొంటారు, రైతుకు మిల్లర్లు దించుకుంటూ లారీలు వస్తలేవా అని నీ అధికారులు అయితే నిమ్మకు నీరెత్తినట్టు మంచి ఎక్కడొక్కడ మంచిగా పనులకి అసలు నువ్వు రివ్యూ చేస్తే కదా, అధికారులను అప్రమత్తం చేస్తే కదా. వ్యవసాయ అధికారులు మునుపు కల్లాలో ఉండి, రైతు కేంద్ర ఐకేపీ సెంటర్లలో ఉండి, డిసిఎంఎస్ సెంటర్లో ఉండి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి చర్యలు తీసుకుంటారు. ఇలా వ్యవసాయ అధికారుల జాడే లేదు ఐకేపీ సెంటర్లలో. తర్వాత మండలాధికారుల జాడే లేదు. మరి అధికారులను అప్రమత్తం చేయకపోతేవి, నువ్వు సమీక్షించకపోతేవి, అసలు రైతు ప్రభుత్వం ఎక్కడ రైతు ప్రభుత్వం నువ్వు చేసిందేందో, రైతులకు చేసిందేందో చెప్పు. ఇలా యూరియాకి అరిగోస పెట్టినావు, రైతు భరోసా ఎత్తాను అరిగోస పెట్టినావు. కనీసం రైతు కష్టపడి పండించడంగా మీరు అప్రమత్తం రైతులను సమీక్షించి లారీల ఓనర్లతో సమీక్షించి, రైస్ మిల్లర్లతో సమీక్షించి ఈ వారం లోపల రైతుల పంటలు కనుక కొనకపోతే బిడ్డ, ఈ రైతులకు ఏం జరిగినా నువ్వే బాధ్యులు అవుతావు. రైతు వేసిన రాజ్యం బాగుపడలే, రైతు వేసిన వ్యవసాయం బాగుపడదు అన్నట్టు రైతు వేసిన రాజ్యం ఏమయ్యేటట్టు చూడమని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి